నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వసత చేతి వంటలు. ముందుగా ఈరోజు మనము పచ్చిమిర్చి పచ్చికారం పప్పు కందిపప్పుతో ఎలా చేయాలో నేర్చుకుందాము. దానికి కావాల్సింది ముందుగా కుక్కర్ తీసుకొని మనము కందిపప్పుని వాష్ చేసుకొని నానబెట్టేసేయాలి. అందులో కొంచెం ఆయిల్ పోసేసుకొని పసుపు వేసుకుందాం. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. పచ్చికారం అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకొని చేయండి. ఇందులో మనము టమాటో వేయొచ్చు, లేకపోతే మనము చింతపండు కావాలి అనుకుంటే చింతపండు వేసి కూడా ట్రై చేయొచ్చు. బట్ మేము టమాటోతో ట్రై చేస్తున్నాము. టమాటో వేసుకొని కట్ చేసేసి టమాటో తర్వాత పచ్చిమిర్చి కట్ చేసుకొని పచ్చిమిర్చి వేసేయండి. తర్వాత మనము విజిల్ పెట్టేసేద్దాము. తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో మనము సరిపోయే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అప్పటికప్పుడే దంచి పెట్టుకున్న వెల్లిపాయలు, కొంచెం పసుపు ఇవి వేసి ఒక్కసారి కలిపేద్దాము. ఎల్లిపాయలు అప్పటికప్పుడే దంచుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కచ్చపచ్చగా దంచుకోండి. అది తాలింపు అయ్యే లోపే మనకి కుక్కర్ విజిల్ అనేది ఉడికిపోయింది. విజిల్ అంతా పోయాక మనము మూత ఓపెన్ చేసి మనం సరిపడా సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసుకొని ఒకసారి మంచిగా రుబ్బేసుకుందాము కొంచెం మెత్తగా. పప్పు అనేది రుబ్బేసుకున్నాక మనము తాలింపును తీసేసుకొని, తాలింపు కూడా అప్పటికి అయిపోయింది. సో అది తీసేసుకొని తాలింపుని అందులో పప్పులో వేసేద్దాము. వేసి కొంచెం వేయంగానే మనము మూత పెట్టేసేయాలి. వెంటనే మూత పెట్టేసి ఆవిరి అనేది అందులోకి వెళ్ళి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ పైన పెట్టుకొని మంచిగా మసాలాని ఇచ్చేద్దాము. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని దాని అంచుకి పాపడాలు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. అందులో కొంచెం నెయ్యి వేసుకున్న చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.